ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు. నా లైఫ్కి సెక్యూర్ ఇస్తానన్నారు. నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సారే చూసుకుంటానన్నారు. చాలా సంతోషం. దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. తమ్ముళ్ళు అందరూ కూడా వినాలి. మీరందరూ కోరుకున్న పవర్ స్టార్ ఈ యువకులు జేజేలు కొడుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాళానికి తొక్కేద్దామా? వైసీపీ ప్రభుత్వాన్ని అధాపాతాళానికి తొక్కేద్దామా? తొక్కేస్తున్నాం. మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. రాజంపేట నియోజకవర్గం మనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మన రాష్ట్రం కోసం, మన నేల కోసం, మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను. జగన్ మార్చిన 70 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది. మిథున్ రెడ్డి గారు, సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి, నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారంట. నాకు ఒక సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే, మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం, మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తామనేది చాలా అందంగా చెప్పాడు మా పెద్ద మనిషి. యువత మీరందరూ ఉన్నారు ఇక్కడ. మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసల కాగే రక్తం మీది, గొలుసులు తెంచుకునే కండబలం ఉంది. మరి గుండె బలం ఎందుకు లేదు మీకు? గుండె బలం ఉందా లేదా మీకు? గుండె బలం ఉందా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మేడం మల్లిక్ అయిపోయారు. ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు. ఇద్దరు